సంక్రాంతి పండగకు కొత్తల్లుడు అత్తగారింటికి వస్తే మర్యాద మంచిగా చెయ్యాలి కాబట్టి రకరకాల వంటలు వండి పెడుతుంటారు కదా. ఒక్కొక్కరైతే వందల రకాల వంటలు వండి పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. అయితే సేమ్ అట్లనే కాకపోతే అల్లునికి కాదు మనుమనికి గీడో కాడ 108 రకాల వంటలు వండిండ్రు. చూస్తుంటే మస్తు నోరూరుతుంది. మీగడ వెన్నపూస, స్వీట్స్, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్స్, ఇంకా మామిడి, జీడి మామిడి, ముంజలు, చెరుకు, పులిహోర, బూరలు, వామ్మో వామ్మో ఎన్ని వంటలు, ఎన్ని తీర్ల కథ. ఇవన్నీ కూడా మనవడి కోసమాట. ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలుసునా? 108 పదార్థాలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెంలో కనిగొల్ల దుర్గారావు ధనలక్ష్మి అనే దంపతులకు నాగసూర్య ప్రణవ్ అనే మనవడు. అయినా మనవడు పుడితే దాంట్లో పెద్దగా ఏమున్నది, ఇన్ని రకాల వంటలు చేసిర్రు అని అంటే ఈయన ముని మనవడాట వీళ్ళకు. అందుకే మస్తు సంతోషంతోనే ఇట్లా ఉగాది పండుగ స్పెషల్ గా 108 రకాలతోనే విందిచ్చిర్రు అన్నట్టు. కానీ నిజంగా వీళ్ళ సంతోషం చూస్తుంటే మామూలుగా లేదు. కానీ ఈ మనవడు చాలా అదృష్టవంతుడే ఉండాలి. ఇప్పుడు తినతందుకే ఇన్ని రకాల వంటలు పెట్టిర్రంటే భవిష్యత్తులో ఇంకెన్ని పెడతారో ఏమో. నిజంగా పెట్టి పుట్టాలే. కానీ చూస్తుంటే నోరూరుతుందిలే మనకు. అయినా గిన్ని తింటారా ఎవరైనా? కాకపోతే వాళ్ళ ప్రేమ అంతే. అది చూంచుకున్న తందుకే ఇన్ని రకాల వంటలు తయారు చేస్తారన్నట్టు. మామూలుగా సంక్రాంతి పండుగ అప్పుడు అల్లులకు పెట్టేది చూస్తాం కదా, అట్లనే వీళ్ళు ఈ మనవనికి పెట్టిర్రు.